ఈ పరాభవన సంవత్సరంలో మకర రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, బో, జా, జే అనే అక్షరాలు వస్తాయి. శ్రవణం 4 పాదములు, జూ, జే, జో, ఖా అనే అక్షరాలు. ధనిష్ట 1, 2 పాదములు, గా, గి అనే అక్షరాలు వస్తాయి. ఈ రాశి వారికి సంవత్సరం ఆదాయాన్ని పరిశీలించినట్లయితే ఆదాయం 2, ఖర్చు 8, పూజించేటువంటి వారు 7, అవమానించేటువంటి వారు 2. ఈ విధంగా పరిశీలించినట్లయితే ఈ రాశి వారికి సంవత్సరం షష్ఠ స్థానంలో బృహస్పతి సంచారం వలన ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జూన్ 1వ తారీఖు వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందువల్లంటే 6వ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి జీర్ణ ప్రక్రియను అంటే లివర్ ప్రాబ్లం ఎక్కువగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జీర్ణ ప్రక్రియ సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా చాలా జాగ్రత్త వహించాలి. షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బృహస్పతి కానీ అట్లాగే శని కానీ కొన్ని గ్రహాలు ఏవైతే ఉంటాయో అవి మనకి దోషాన్ని ఎక్కువగా సూచిస్తాయి. ముఖ్యంగా భార్యా పిల్లలతో అట్లాగే బంధువులతో, మిత్రులతో, ఆత్మీయులతో, జ్ఞాతులు అంటే మా యొక్క సంబంధించినటువంటి మన వంశానికి సంబంధించినటువంటి వారితో కలహములు ఉంటాయి. కాబట్టి కలహములు లేకుండా వారితో చాలా జాగ్రత్తగా కాస్త అంటి ముట్టినట్టుగా వ్యవహరిస్తూ ఉండాలి. ప్రభుత్వపరమైన విషయాల్లో కూడా అత్యంత జాగరూకత ఉండాలి. ప్రభుత్వ సంబంధమైన విషయాలు ఏమైనా ఉన్నట్లయితే వాటితో మీరు జాగ్రత్తగా లేకపోయినట్లయితే ప్రభుత్వం వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగ విషయంలో కూడా అనుకోకుండా కొన్ని ఆపదలు, కొంత నష్టాలు, కొంత సమస్యలు రావడమే కాకుండా అనవసరమైనటువంటి వివాదాలు, ప్రయాణాలు కూడా చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. తద్వారా ధనవ్యయము, తద్వారా మానసిక ఒత్తిడి, తద్వారా విపరీతమైనటువంటి శారీరక శ్రమ కూడా ఏర్పడుతూ ఉంటుంది. జూన్ 2వ తేదీ వరకు అంటే ఇంతకుముందు చెప్పిందంతా కూడా జూన్ 1వ తేదీ వరకు ఆ ఫలితం చెప్పాను. ఇప్పుడు చెప్పబోయేటువంటిది జూన్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 31 వరకు దేవగురువు అయినటువంటి బృహస్పతి సప్తమ స్థానంలో సంచారం చేస్తాడు. కాబట్టి అంతకుముందు ఉన్నట్టు అనారోగ్య విషయంపై చక్కటి ఆరోగ్యం చేకూరుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అట్లాగే మీ యొక్క పై అధికారులని కలుసుకోవడం, వారు మీకు సహకరించటం, తద్వారా మీరున్నటువంటి ఉద్యోగ రంగం కానీ, రాజకీయ రంగం కానీ, వ్యాపార రంగంలో కానీ ఏ రంగంలో ఉన్న వారికైనప్పటికీ కూడా చక్కటి ఫలితాలు జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఈ ఫలితాలు బాగుంటాయి. అట్లాగే ఏ కార్యాన్ని చేపట్టినప్పటికీ కూడా ఈ సమయంలో ఈ షార్ట్ టైంలో మాత్రం అంటే జూన్ 1 అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 4 నెలల్లో మాత్రం, ఈ 4.5 నెలల్లో మాత్రం మీరు చేపట్టే ప్రతి కార్యాన్ని విజయవంతం చేస్తారు. మీకు అందరూ సహకరిస్తారు. ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయం కానీ, వివాహ విషయం కానీ, విదేశాల విషయం కానీ, గృహ నిర్మాణ విషయం కానీ ఏ ముఖ్యమైనటువంటి కార్యాలైనా సరే ఆ సమయంలో చేపట్టి విజయం సాధించవచ్చు. అద్భుతంగా పూర్తి చేస్తారు. ఆ సమయంలో చక్కగా మానసిక ఆందోళన లేకుండా మానసికంగా సంతోషంగా విందు వినోదాలతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశం ఎక్కువగా ఉంది. దైవ సంబంధమైన కార్యక్రమాలు, కళ్యాణాలు, ఉత్సవాలు, వార్షికోత్సవాలు ఇలాంటి దైవ సంబంధమైన కార్యక్రమాలు ఎక్కడెక్కడ జరుగుతుంటాయి. అవి కూడా మీరు వాటిల్లో పాల్గొని చక్కటి కీర్తి ప్రతిష్టలు కూడా ఈ సంవత్సరం సంపాదిస్తారు. అంటే నేను చెప్పినటువంటి ఆ టైంలో మాత్రమే జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు మాత్రమే. మరలా అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తేదీ వరకు బృహస్పతి అష్టమ స్థాన సంచారం వలన ఆ సమయంలో గృహంలో మానసికంగా ఇబ్బందులు కలిగించేటువంటి సంఘటనలు కొన్ని జరిగేటువంటి అవకాశం ఉంది అని చెప్పవలసి వస్తుంది. అందువల్ల ఆ సమయంలో మీరు గృహస్థులతో అంటే మీ భార్యా పిల్లలతో కానీ, స్నేహితులతో కానీ తానవ్వక, ఇతరుల మనసు నొప్పించక, తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా అట్లా ఉండడం చాలా అవసరము. చోర భయము కానీ, అగ్ని సంబంధమైన భయములు కానీ ఏర్పడే అవకాశం ఉంది. ఆ సమయంలో మనకు తెలియకుండానే విపరీతంగా కోపము, క్రోధము, ఆవేశము ఇటువంటి ఎన్నో వస్తుంటాయి. అటువంటి సమయంలో ఎవరైనప్పటికీ కూడా వివేకవంతులైనటువంటి వారు ఎవరూ కూడా ఎటువంటి నిర్ణయాలు తీసుకోరు. అందువల్ల ఆ సమయంలో ఎటువంటి ముఖ్యమైన కార్యాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకోకుండా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సమయంలో చేపట్టిన కార్యాలు కూడా కొంతవరకు అవరోధాన్ని కలిగిస్తుంటాయి.
కాబట్టి జనవరి 24 నుండి మరలా బృహస్పతి 7వ స్థానంలో సంచారం చేస్తూ ఉంటాడు. కాబట్టి ఆ జనవరి 24 తర్వాత మళ్ళీ మీరు ఏదైనా కార్యక్రమాలు మొదలెట్టినట్లయితే అవన్నీ కూడా పరిపూర్ణత్వం చేకూరుస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా శని తృతీయ స్థానంలో సంచారం వలన ప్రతి పనిని కూడా తీవ్రమైనటువంటి శ్రమతో మాత్రమే పూర్తి చేయవలసి వస్తుంది. ఆకస్మికమైనటువంటి ప్రయాణములు, కొంత తెలియనటువంటి ఉద్వేగము, అట్లాగే ఆకస్మికమైనటువంటి ప్రమాదములు కూడా చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి నిమిషం కూడా చాలా జాగ్రత్తగా మసులుకుంటూ ఉండాలి. డిసెంబర్ 5 వరకు రాహుకేతుల స్థితి కొంతవరకు బాగున్నప్పటికీ డిసెంబర్ 5 తర్వాత మీకు తాత్కాలికమైనటువంటి సర్పదోషం ఏర్పడుతుంది. కాబట్టి ముఖ్యముగా భార్యాభర్తలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మానసిక స్పర్ధలు, అపోహలు, అపార్థములు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే సహజంగానే మా జాతకంలో కాలసర్పదోషం కానీ, సర్పదోషం కానీ, నాగదోషం కానీ, కుళిక దోషం కానీ, ఇట్లా చాలా సర్పదోషం అనేది 8 రకాలుగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా రాశిలో రాహు కానీ, రాశిలో కేతువు కానీ సంచారం చేస్తున్న సమయంలో మనకే కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో అర్థం కానటువంటి విషయం ఏర్పడుతూ ఉంటుంది. అందువల్ల మనకి మనస్సు కూడా ఆందోళన గురై ఒక్కొక్కసారి ఆవేశంతో భ్రమలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. అటువంటి జరగకుండా మీరు భార్యతో కానీ, అంటే లైఫ్ పార్ట్నర్, అట్లాగే బిజినెస్ పార్ట్నర్, వ్యాపారం చేసేటువంటి వారు వాళ్ళ యొక్క పార్ట్నర్తో కానీ, ఉద్యోగం చేసేటువంటి వారు వర్కింగ్ పార్ట్నర్, అంటే తమతో పనిచేసిన వారితో, సహచరులతో చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. అంటే స్థానచలనం కూడా ఆ సమయంలో డిసెంబర్ 5 తర్వాత మీకు స్థానచలనం కూడా జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ధనం కూడా అనుకోకుండా ఎక్కువగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. కుటుంబంలో కూడా అనుకోనటువంటి చిక్కులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అట్లాగే ఏదైనప్పటికీ కూడా ఆ సమయంలో మీరు ఏదైనా ముఖ్యమైన పని చేయవలసి వచ్చినట్లయితే ధైర్య సాహసాలతో మాత్రమే చేయవలసి వస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు కూడా సామాన్యమైనటువంటి ఫలితాలే వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు ఉన్నత విద్య చదువుకోవాలి అని చెప్పేసి అనుకుంటే, హయ్యర్ ఎడ్యుకేషన్ వెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటే, మీరు చదువుకోవాలనుకున్నట్టు రంగంలో ఉన్నత వ్యక్తుల యొక్క, అంటే అందులో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతో కలిసి వాళ్ళ సలహాలు తీసుకుని తద్వారా మాత్రమే ముందుకు వెళ్ళడం వలన మీరు సరైనటువంటి ట్రాక్ లో, రాంగ్ ట్రాక్ లో వెళ్లకుండా సరైన దిశలో ప్రయాణం చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా ఈ సంవత్సరం ఏమంత మంచి కాలం కాదు, కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఈ రాశి వారందరూ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ఎవరు ఎటువంటి కార్యాలు చేపట్టినప్పటికీ కూడా ఫైనల్ గా నేను చెప్పేది ఒకటే, జూన్ 1వ తారీఖు వరకు మాత్రం ఎటువంటి ధైర్య సాహసాలు చేసి కార్యాలు మొదలెట్టకండి. జూన్ 2 నుంచి అక్టోబర్ 31 వరకు మీరు చేపట్టిన కార్యాలన్నీ విజయవంతం అవుతాయి. కాబట్టి ఆ సమయంలో మీరు చేయండి. మళ్ళా అక్టోబర్ 31 నుంచి జనవరి 24 వరకు కూడా మళ్ళా కాస్త పెండింగ్ పెట్టే ప్రయత్నం చేయండి. మళ్ళా జనవరి 24 నుంచి రాబోయేటువంటి ఉగాది వరకు కూడా మళ్ళా మీరు చేపట్టిన కార్యాలు విజయవంతం అవుతాయి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి నిమిషం కూడా ఎవరితో మాట్లాడినప్పటికీ కూడా, ఏది ఆలోచన చేసినప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. డిసెంబర్ నుంచి తాత్కాలిక సర్పదోషం ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇంకా మరిన్ని ఉత్తమమైన ఫలితాలు పొందాలని చెప్పేసి అంటే డిసెంబర్ వరకు పర్వాలేదు. డిసెంబర్ నుంచి రాబోయే సంవత్సరం అంతా కూడా మీరు ఏం చేయాలంటే, మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం కానీ, లేదా నాగదేవతలు ఉన్నటువంటి దేవాలయం కానీ వెళ్ళి అక్కడ ప్రదక్షిణ చేయండి. ఈ నాగదేవత ప్రతిమలు ప్రతి దేవాలయంలో పెడుతుంటారు. అందులో మరీ ముఖ్యంగా రావి చెట్టు కింద ప్రతిష్టాపన చేయబడినటువంటి నాగదేవత విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటికి ప్రదక్షిణ చేయడం వల్ల మరీ అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం ఈ రాశి వారు ముఖ్యంగా నాగదేవత ఆరాధన చేయడం వలన భార్యా పిల్లలతోనూ, వ్యాపార భాగస్వాములతోనూ, మీతో కలిసి పనిచేసేటువంటి కొలీగ్స్ తో కూడా మీరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఈ రాశి వారికి అదృష్ట వారములు వచ్చేసి బుధవారము, శుక్రవారము, శనివారము, అట్లాగే అదృష్ట దిశ వచ్చేసి దక్షిణము, అదృష్ట వర్ణములు వచ్చేసి నీలము, తెలుపు బాగుంటాయి. అదృష్ట వర్ణములు నలుపు కూడా బాగుంటుంది. అట్లాగే అదృష్ట రత్నాల విషయానికి వచ్చేసరికి మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని ఒక జ్యోతిష పండితుడు పరిశీలించిన తర్వాత అతని యొక్క సలహాలతో మాత్రమే తీసుకోండి.
అయినప్పటికీ కూడా ర్యాండమ్ గా ఆలోచించినప్పుడు ఇంద్రనీలము ఈ వేలికి పెట్టుకోవాలి. ఇంద్రనీలము అది మినిమం 3 క్యారెట్లు పైన ఉండాలి. ఏ రత్నమైనా 3 క్యారెట్ల కంటే తక్కువ ఉన్నట్లయితే దాని ఫలితం వచ్చే అవకాశం లేదు. అట్లాగే లేదా పచ్చ కూడా పెట్టుకోవచ్చు. పచ్చ అయితే ఈ వేలికి పెట్టుకోవాలి, చిటికిన వేలికి. ఇది కూడా 3 క్యారెట్లు ఉండాలి. కాబట్టి నేను చెప్పిన సూచనలు పాటించి ఈ సంవత్సరం మీకు అన్ని కూడా శుభాలు చేకూరాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు.